ఈరోజు ఒక తీర్మానం తీసుకొని, ప్రభా అనేక సార్లు ఉద్యోగ విషయం కావచ్చు, పెళ్లి విషయం కావచ్చు, నా భవిష్యత్తు విషయం కావచ్చు, ఏమిటో నా ఇష్టం జరగాలని ఆశపడుతూ వచ్చాను. కాబట్టి నా జీవితంలో అన్ని సమస్యలే. ఎటు చూసిన మార్గాలు మూసుకుపోతున్నాయి, ఎటు చూసిన ఆటంకాలు వచ్చేస్తున్నాయి, ఆపదలు వచ్చేస్తున్నాయి, అవమానం వచ్చేస్తుంది. కారణం ఏమిటయ్యా అంటే, నువ్వు నీ ఇష్టం చేయాలనుకుంటున్నావు. యోనా తన ఇష్టం చేశాడు, దేవుని ఇష్టం చేశాడు. చెప్పండి. నినివేకి వెళ్ళి వాక్య పరిచర్య చేయమంటే, వాళ్ళకు సువార్త లేక హెచ్చరిక చేయమంటే తర్షీషుకు వాడెక్కేశాడు. దేవుడు చెప్పింది ఒకటి, తను చేస్తుంది ఒకటి. దేవునికి లోబడకుండా, ఆయన అధికారానికి లోబడకుండా యోనా తన అధికారానికి లోబడిపోయాడు, తన మనస్సుకు లోబడిపోయాడు, తన ఇష్టానికి లోబడిపోయాడు. సహోదరి సహోదరులు, మన జీవితంలో మన ఇష్టం చేయడం కంటే దేవుని ఇష్టం చేయడం మంచిది. ఎప్పటికైనా సరే ఏమర్థమవుతుంది మీకు? మీ జీవితంలో మీ ఇష్టానుసారంగా మీరు జీవించినట్లయితే నువ్వు నీ కుటుంబానికే ప్రమాదం తీసుకొస్తావు. నిన్ను నమ్ముకున్న వారికి నువ్వు ప్రమాదం తీసుకొస్తావు. నీ మీద ఆధారపడిన వారికి నువ్వు ప్రమాదం తీసుకొస్తావు, సమస్యలు తీసుకొస్తావు. ఈరోజు మనలో చాలా మంది అలాగే తయారయ్యారు. ఈరోజు నువ్వు నీ ఇంటికి పెద్ద సమస్యగా తయారయ్యావు, నీ భర్తకు సమస్యగా తయారయ్యావు, నీ భార్యకు సమస్యగా తయారయ్యావు, అమ్మకు నాన్నకు సమస్యగా తయారయ్యావు, నీ బంధువులకు సమస్యగా తయారయ్యావు, నువ్వు స్నేహితులకు సమస్యగా తయారయ్యావు, సేవకు సమస్యగా తయారయ్యావు. కారణం తెలుసా? నువ్వు ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడిపోయావు. ఏం జరిగింది అనగా, వారు కలిగి ఉన్న ఆస్తిని వారు కోల్పోవాల్సి వచ్చింది. తాగుబోతు భర్త వల్ల ఇంట్లో ఏం జరుగుతుంది? కలిగి ఉన్న ఆస్తి, సొంత ఇల్లు, సొంత కారు, సొంత పొలం ఆకట్టు పెట్టేసేవాళ్ళు, అమ్మకానికి పెట్టేసేవాళ్ళు, భార్యను బిడ్డలను బజారుకి ఇచ్చేటటువంటి వారు లేరంటారా? నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించడానికి ఏం చేస్తున్నావో తెలుసా? నీ భార్యను, నీ బిడ్డలను, నీ భర్తను, వారి నీ బిడ్డల భవిష్యత్తును బజారుకి ఇచ్చేస్తున్నావు. ఇష్టానుసారంగా జీవించడం చేతులారా కష్టాలు కొట్టించుకో. వీళ్ళు ఎంతమందికి ఆశ ఉంది? నా జీవితంలో ఎదురులేని జీవితం నాకు కావాలి, తిరుగులేని జీవితం నేను పొందుకోవాలి, నా మార్గము, నా ఎదుట ఉన్న మార్గం సరళం కావాలి, నా దేవుడు నాకంటే ముందుగా వెళ్ళి మూసుకొని పోయిన ద్వారాలు తెరవాలి, మార్గము రాని చోట దేవుడు నా కోసం మార్గాలు చూపించాలి అడుగుతున్నాడు. నీ ఎదుట మార్గం సరళం కావాలంటే, నువ్వు చేసిన ప్రతి పని ఆశీర్వాదంగా మారాలంటే చెప్పండి ఏం చేయాలి? నువ్వు సంపూర్ణంగా దేవుని మాటకు లోబడాలి. అప్పుడో నీ ఎదుట ఉన్న ఆటంకాలు తొలగించబడి, అభ్యంతరాలు తొలగించబడి, దేవుడు నీ ఎదుట మార్గము సరళం చేస్తాడు.